ఈరోజే కుదిరింది. ఆ రోజు కొడుతున్నావు కాస్త ఆ రోజా రోజు కల్లా కొడుతూ ఉండవుగా. శ్రేణంగా చూడండి పొద్దున్న అయితే పాపం రాత్రి 1 గంటకే కొడుతున్నాను. రోజు అయితే మటుకు వెళ్ళావా ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా వద్దులమ్మ ఈ టైం అని చెప్పి ఇప్పుడు లేచింది మళ్ళీ ఇంకా అసలు ఇప్పుడు కొడదామా ఇప్పుడు కొడదామని చెప్పి అయితే ఇంటి ముందు అయితే కల్లా కొడతాం అయితే సరే ఇంకా ముందు రోజే చేత చెప్పాలని చెప్పి రోజు చేత చెప్పించాను. సరే ఇంకా అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా ముందుగా ఇంకా రాత్రి ప్రార్థన వచ్చుకుని ఎక్కడైతే అయిపోయినాయి పాపం అవన్నీ ఇచ్చి రావాలి మళ్ళీ. ఏం మరికా సరే కల్లాపు కొట్టేసా కల్లాపు కొట్టేసా సరే మాడదా నేను చర్చి కాడికి వెళ్తాడు అందరూ కదా. టైం వచ్చేటప్పటికైతే ఇప్పుడైతే ఇదే ఏంటంటే ఏం ఖచ్చితంగా మీరు చూస్తారు కదా ఈ రోజే మటుకైతే ముందర చెన్నై కొట్టుకాడికి వెళ్తే సెంటర్లోకి వెళ్ళి అయితే కొట్టుకాడికి వెళ్ళి కోతులు తీసుకురమ్మాడండి. ముందరికి ఈరోజైతే మర్చిపోయిన రోజండి వాళ్ళదు కొట్టుకాడికి అయితే పోయి ఒకటే ఊరిన రోజు అయితే కోతులు అవుతారా అని అంటుంది. నిన్న నేను గుంటూరు పోయినా కానీ గుంటూరు పోయినాక అసలుకి ఒక అడవిడి కదండి. ఇంకా ప్రార్థన ఇంట్లో పనులు ఒక్కటే ఆ రోజే చేసుకోవటం అసలు భోజనాలు అయితే పెట్టుకున్నాం అనుకున్నాను. చిన్న కొడుకు అయితే అక్షయ్కి అయితే ఇంకా మరి కుదరలేదు. ఇంకా అన్నం భోజనాలు పెట్టుకొని ప్రశాంతంగా అందరికీ ఇది చేసుకుంటున్నాం. కానీ వచ్చేదైతే మటుకి ప్రశాంతంగా భోజనాలు పెట్టుకొని ఇదిగా ఉండాలి అనుకుంటున్నాను. మరి వచ్చే సంవత్సరం చూసేద్దాం ఏదో ముందు కూడా కొట్టుకాడికి అయితే వచ్చానే కానీ కొట్టేది తీసేది మరి దొరకడం కష్టంగా ఉంది. సో ఇంకా సెంటర్కి అయితే వచ్చినాను. సెంటర్కి వచ్చినా కానీ కొట్లు కడిగితే కొట్లు తీయలేదు. మరి వాళ్ళు పొద్దున్న లేకపోతే మనం బాగోదు కదండి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను. ఇంకా ఒత్తిడి దొరకలేదు చేసేది ఉందని ఫోన్ చేసిన ఎత్త రిటైర్ అయితే వెళ్ళకెళ్ళారితేనే మనకి ఏదైనా కానీ అవకాశం చూసారు కదా మా ఊరు సెంటర్. ఇది వరకు పండగ అంటే అసలు దాముగా ఉండేది కానీ చాలా కష్టంగా ఉన్నట్టు జనాలకి అయితే మటుకి ఎవరైనా డబ్బు పిచ్చిలో పడ్డారు కానీ పండగ అనేది లేదండి. ప్రతి ఒక్కరికైతే ఈరోజు పనికి పోతే డబ్బులు వస్తుంది కదా పండగ తేవాలి అన్నట్టు ఉన్నారు జనాలు అయితే. మనకి ఎవరి ఇష్టం వాళ్ళనుకో మనం అనకూడదు కానీ మనకు 365 రోజుల్లో ఒక్కరోజే వచ్చేది పండగ అయితే. అందుకని చెప్పి అయితే మనం జరుపుకోకపోతే మన పండగ మన చెప్పి మనం అయితే పండగ జరుపుకుంటున్నాం. చలి అయితే చదువుటేస్తున్నది అదే చలి రాత్రి ఎదురు చూసే చూపు దిక్కు చుక్క ఓడిచ్చే గుల్లలంతా కాపు కాసి వచ్చాడు రాజు వచ్చాడు ఈ పాట బలే కూడా కదండి. నాకైతే పాడడం చేదు కదా అయినా ఏదో 2 ముక్కలు పాడేయడం అనుకోబాకండి. పొద్దునైతే మా ఊరు బస్సు కూడా వెళ్తున్నాను. నాన్న అయినా కానీ కలర్ అనేది కనపడతలేదని పాపం రోజైతే కళ్ళే కూడా కొట్టేసింది. చీకట్లో కళ్ళ కొట్టేసినావా? ఆడ చలి పట్టలేదు నీకు చలి పట్టలేదా? సర్లే మరి ఆడ కొట్లు కూడా ఇలా నీకు రాత్రి 2 గంటల డబ్బులు లేచి పల్లె కొడతాడున్నావే అజయ్ భార్య చెప్పు ఇదే అప్పుడు ఆరిపోద్ది ఏమన్నది. చలి పుడతలేదు నీకు? పండగ సంతోషం ఇది. సరే మరి లోపలికి వెళ్తున్నారట ఉండే పాలు టీ పొడి ఉందా?
బాగా మంచి పని చేశారు రోజా. ఇవి ఎక్కడ ఇవన్నీ పెట్టేసి తెలిగి సరిపోతుంది నాకు. పిల్లలు అయితే మటుకు ఇంకా లేవలేదండి, వాళ్ళకైతే బట్టలు తీసిన తెలిగి సరిపోయింది నాకైతే. అబ్బా ఎక్కడ అక్కడ బట్టి రాత్రి అంతే బాగున్నదండి ఇంకా అసలుకే. అక్షయ్ చూడు ముక్కులోకి వెళ్ళిపోయింది, ఎట్టండి అక్షయ్ ఎట్టండి రా, ఏ ఎట్టండి, అరే అట్టండి రా, అరే పిచ్చాడా అగ ముక్కులకైతే బెల్లినైతే వెళ్ళిపోయిందండి, భయం కొట్టింది ఒక పక్క సైడ్ ముక్కులకైతే. ఎక్కడైతే నిద్రపోయినారు. హాయ్ అండి, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. రాత్రి 12 టైం అయిందండి మాకైతే మటుకి. 11:30 12 అయింది పాపం. రోజు ఎన్నింటి కొనుక్కున్నాను? 1:30 అయింది. రాత్రి జాకెట్ అయితే కుట్టేశాను. ఇంక ఇది వచ్చేసి లుక్స్లో వేయాలా, ఫాల్ వేయాలా, చాలా జాకెట్ లుక్స్లో వేయాలండి. ఫాల్ లేదండి దీనికేనా? దీనికి చెన్నై కొట్టుకెళ్తే తీసుకురా. ఒక్క బయట ఇంకేంటండి విశేషాలు? అన్ని పనులు అయిపోయినాయి పండగకి. మాకైతే మొత్తం అయితే అయిపోయింది, మిషన్ పని కదా, నాకైతే అసలు అవ్వదు ఏది. ఇది ఫస్ట్ జాకెట్ లుక్స్ వేసేస్తే ఒక్కోదానికి శుభ్రంగా మళ్ళీ ఇల్లంతా సర్దేసుకొని, ఇంకా శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకొని పిల్లలను రెడీ చేసుకొని ప్రార్థనకి అయితే వెళ్ళి, ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ కాడికి వెళ్తున్నాము. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఊరికి అయితే వెళ్ళలేదు, పాపం వాళ్ళు ఇక్కడే ఉన్నారంట. ఇంకా మన ప్రార్థన అయిపోయిన కానీ వెళ్దాంలే అనుకుంటున్నాను, మరి ఎలా ఉండదు అనేది తెలియదు. కానీ నేను వెళ్తే మటుకు మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? అంతా తీసుకెళ్దా? తీసుకెళ్దా? థ్యాంక్ యూ. చలి పడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ తాగదాం. కాఫీ తాగినాక ఉక్సులు కాజాలు అయితే వేసేస్తాను. సరే టీవీ డేసి కాపా. ఏ యశ్రీ బేబేతా మా పైకి లిప్స్టిక్ నేను వేసుకుంటాను, వద్దు ఓకే అండి. ఇంకా పిల్లలు అయితే రెడీ చేస్తా ఉన్నాను ఒక్కొక్కరిని. చూడు ఆస్తాను అయితే చాలా వాటికి అయితే రెడీ చేసేసాను. ఎత్తుకో ఏ పైగా అలా కాదు, ఫస్ట్ పౌడర్ పోయాలమ్మా. ఓకే అండి, మా ఫుల్ హ్యాపీ గర్ల్ బాగా లేకపోతే లేకపోతే క్లిప్ ఇది పెట్టినా ఇది బాగానే ఉంది కదా, డ్రెస్లో కలిసింది మ్యాచ్ అయింది. ఓకే అండి, ఇంకా అందరం రెడీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంక ఈ లోపు అయితే మా ఇంట్లో పొంగల్ కూడా పెట్టుకుంటున్నాను. అది వచ్చేసి పాయసం అయితే రెడీ చేస్తున్నాను. ఎవరో పెట్టుకున్నా చెప్పు, పొంగల్ అయితే పెట్టుకున్నా మరి అది చెప్పు. పండగ రోజు అంటే తాతయ్య చనిపోయిన వాళ్ళకి మనం జ్ఞాపకం చేసుకుంటూ పొంగల్ అయితే పెట్టుకుంటున్నాం. మా తాతయ్య గారికి, ఆంజనేయుల తాతయ్య గారు, అలానే మా వెలుగు తాతయ్య గారికి పుట్టలు చూపించి. మీ తాతయ్య పుట్టలేదు, అలాగే మీ తాతయ్య పుట్ట ఏం మాట్లాడవా? ఏది రోజా ఎంత బాగా. సరే ఏం చేస్తున్నావు ఇప్పుడు? పాయసం కోసం బెల్లం తురుముకుంటున్నాం. దేనికి పాయసం వండుతున్నావు మరి? దేనికోసం వండుతున్నా పాయసం? అది పొంగల్ కోసం పొంగలే పెడుతున్నాను. మరి పిల్లలను రెడీ చేసావా? ఆశితాను ఒక్కదాన్ని రెడీ చేసా. అదిగో మరి ఇదేంటి సొక్కలే కండ్రు శ్రీ అసిత ఇది నాగలి రాశ్రీ
నానా నానా సరే అట్లా ఫుడ్ తెరిచే పెడతా నానా గీసి నానా గీసి ఫోటో ఏం బావా అంత రెడీ అయినా తాతయ్య గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ మనవడు గారు సరే ఇంకైతే మా తాతయ్య అయితే పనులు పెట్టుకోవడం ఏంటంటే చిచ్చిగా వెళ్తున్నాము ఇప్పుడు తయారు అందరూ రెడీ అయితే అసలు తెగిపోయి దండం పెట్టుకున్నావు పెట్టుకున్నావా ఇంక బాడే ఓకే అండి ఇంకా అంతా అయితే రెడీ అయిపోయాను ఆస్తా నేనైతే శుభ్రంగా ఇంకా సేమ్ బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాం పాపడ పిల్ల నాకొద్దు నాకొద్దు కొంచెం అయ్యా 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 అయిపోయింది మమ్మీ కొంచెం ప్రసాదం పెట్టి మా తింటాం కొంచెం ప్రసాదం పెట్టుమా ఏం ప్రసాదం అదా పాయసమా వచ్చినా రాండి ఆ పాక మాకు పెట్టి అందరూ పోయి కూర్చున్నాం గ్లాసులు పట్టట్లా పగులుతి నీ బ్యాంగిల్స్ అయి పైకి చూపి ఇలాగా మనం ఇలా ఒకసారి సౌండ్ కూడా వస్తాయి అనుకుంటా ఇంత చాలా వేస్తాం ఇన్నొద్దు ఎక్కువగా ఉన్నాయి నాకు ఎక్కువగా వేసుకుంటా నచ్చదు ఇలా మైనం ఉంటేనే చాలు చాలా బాగుంది ఇలానే సింపుల్గా ఉన్నాయి ఓకేనండి ఇంకా ప్రాథమిక అయితే వెళ్ళిపోదాం పిల్లల్ని అయితే రెడీ చేసేసాను ఇంకా అందరినీ ఇంకా అసలు ఈరోజు చాలా అడవడిగా ఉంది మిషన్ కాడ బట్టలు అయ్యి అని అందుకని చెప్పేసి ఏది వీడియో అంతగా ఏం తీయలేదు ఏమనుకోమాకండి ఇంకేంది మరి జరుపుకుంటూ యేసు ప్రభు వారి యొక్క జపోషిస్తూ ఆనందించేటువంటి ప్రక్రియ ప్రపంచమంతటా కూడా జరగడం మనం చూస్తాం. ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి మరి కొంచెం సహకరించాలని మనం చేస్తాం. ఇంటికి ఒంటికి పంపిణీ క్రిస్మస్ అంటే ఇంటికి రంగులు, ఒంటికి మంచి బట్టలు, పంటికి మంచి తిరుమన్నాలు. అంటే కేవలం క్రిస్మస్ అంటే ఇదే కాదు, అంతేకాదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా క్రిస్మస్ కలిగి ఉండడం అనేది కూడా మనం చూస్తాం. యేసు ప్రభువుని నమ్మకంలో ఉన్నటువంటి లోకంలో ఉన్నవారు కూడా క్రిస్మస్ గురించినటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సహజంగా ఈ మధ్య ఒక ఆయన వ్యాపార సంబంధమైనటువంటి వ్యక్తి అంటున్నాడు, ఈ సంవత్సరం ఏమండి క్రిస్మస్ వ్యాపారం జరగలేదు అంటే ఆయన దృష్టిలో క్రిస్మస్ అంటే ఏంటి? వ్యాపారస్తుల దృష్టిలో వ్యాపారం బాగా జరిగితే క్రిస్మస్ బాగా జరిగిందని ఆయన కదా. అంటే క్రిస్మస్ అంటే వ్యాపారం బాగా జరగడం కాదు, క్రిస్మస్ అంటే మంచి మంచి వస్త్రాలను కొనుక్కొని ధరించడం కాదు. కొంతమంది చాలా విచారంగా ఉంటారు. కొంతమంది అసలు మొత్తానికి ఎవరు ఏమనుకున్నా ఈ క్రిస్మస్ మూలం ఎవరు? ఎక్కడికి అటు వెళ్దామా? ఎందుకు నువ్వు అక్కడవే
సరే అండి, ఇంక చర్చిలో ఫంక్షన్ అయితే ఇచ్చాము. అక్షయ చూసామంట, బాగుంది కదా. ఏం చేస్తున్నారు? ఏంటిది ముడుచులా? కోడి ముడుచులు ఉంటాయా? కోడి ముడుచులా? ఈసారి చేద్దాం ముడుచులు. ఎట్టున్నాయి? పండుగ వండింది ఆనేగా. ఉంటావా? ఆకలేదా? హాయ్ చెప్పు. అలా అక్క నేను తమ్ముడికి అమ్మగాడికి పోతావా? వెళ్ళిపో అమ్మగాడికి వెళ్ళా. అబ్బాయి పెద్ద అంటా మీకు. అక్షయ్ ఇదో చూడు, నాకలు చూడు. అక్షయ్ ఎట్టున్నాయి కూరలు? ఎట్టున్నాయి? బాగున్నాయి సూపరా? అయ్యి ఏమేంటి? అయ్యి ఏంటిది? ఇదేంటిది? చక్కగా మడతేసుకోండి. అదా అక్కడ చెప్పు. ఏమైనా చెప్పు. అక్కడ ఇది జిలేబీ, గోంగూర, పలాం, చికెన్. ఎట్లా టేస్ట్ చెప్పండి. తిన్నా? సూపర్ గా. ఇంకా తిన్నా కానీ కొంచెం తిన్నా. టేస్ట్ వెరీ సూపర్. ఓకే బాయ్. నేను వేస్తాను. మీకు ఎందుకు? మీరు తిన్నా మాస్తా. ఎట్టనే విజయ్ నకిలి బాగా. ఇప్పుడు తినే టైంలో ఉంది. ఎవరితో మాట్లాడదు ఫస్ట్. హాయ్ చెప్పమా. హాయ్. అబ్బో ఇది హాయ్ చెప్పడం కూడా వచ్చుగా. పట్టాడు. అక్షయ్ అక్షయ్ తిను తిను. ఏం కాదు. ఏం బా ఎట్లనే కాక చాలండి.
సేనయ్య సంక్రాంతి నీ అంటే మాదేం లేదా ఆ? ఆ. ఓకేనండి, ఇంకా ప్రార్థన అయితే అయిపోయింది. చాలా చాలా బాగా జరిగింది. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. ఇంకా మా ఆయన నేనైతే సేమ్ సేమ్ పప్పి సేమ్ మా ఆయనకి ఇష్టపడైతే ఈ షర్ట్ అయితే నేను ఏరుకొని తెచ్చుకున్నానండి నిన్న. నా శారీ మీద కలిసిద్దని చెప్పేసి ఇద్దరికి సరే చూపించు. సరేనా, ఇంకా బాగుంది. ఇంకైతే ఇంకా క్రిస్మస్ పండుగ అయిపోయింది కూడా, ఇంకా అయిపోయినట్లు లెక్క. ఇంకా ఇప్పుడైతే వెళ్ళి వీళ్ళ మమ్మీ డాడీ గడికి వెళ్తున్నాం, ఎందుకంటే చెప్పాను కదా. అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్. ఇదంతా పొద్దు నుంచి ఇప్పుడు దాకా చేసిన వర్క్ అంతా ఇప్పుడు దాకా ఉందండి. ఇప్పుడే బయలుదేరి అయితే వెళ్తున్నాము. పొద్దున అయితే పాయసం అయితే రెడీ చేస్తే కదా, అదైతే అందరికైతే పెట్టేసుకొని అయితే మొత్తం సర్ది పెట్టుకొని అయితే వెళ్దాము. ఓకేనా, ఇంకా ప్రార్థన అయితే భోజనం చాలా బాగా జరిగింది. టేస్ట్ చాలా బాగుంది. అమ్మ ఆయన నేను ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే మా ఆశ్రిత అయితే చాలా చక్కగా అయితే రెడీ చేశాను. మా ఆశ్రితకి ఈరోజు చాలా దిష్టి తగిలింది. సాయంత్రం అమ్మ వాళ్ళ కడికి వెళ్ళాక దిష్టి చేస్తే చూపించాను. ఓకే అందరూ థ్యాంక్ యూ, బాయ్.